హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సికి అందరూ ప్రిపేర్ అవుతున్నారా? బాగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అయితే టెట్ క్వాలిఫై అవ్వకుండా జస్ట్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ మాస్టర్స్ చేసి ఉంటే వాళ్ళకి ఇప్పుడు టెట్ లేకపోయినా కూడా డిఎస్సి రాయొచ్చు. ఆ పోస్టులు ఏంటంటే పీజీటీ అని ఉంటాయి. ఆ పోస్టుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మీరు టెట్ లేకపోయినా కూడా రాయొచ్చు. కాకపోతే క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. పాస్ అయితేనే ఈ క్వశ్చన్ పేపర్ని వాల్యూ జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు దానికి సంబంధించి పీజీటీ బయాలజికల్ సైన్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇది కూడా ఒకటే. కాకపోతే ఆ పేపర్ తెలుగు మీడియంలో ఉంటుంది, అంటే బోత్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్. దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దీనికి కూడా ఒకవేళ అప్లై చేసి ఉంటారు కదా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు, దీనికి కూడా ఏమైనా స్కోప్ ఉందా చదవడానికి అనే దాని గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మీరు ప్రిపేర్ ఎవరైనా ఒకవేళ ఇంకా అప్లై చేయకపోతే ఈ పోస్టులకు అప్లై చేయండి. ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. పోస్టులు అయితే చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఎగ్జామ్ రాసే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ పోస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు. అసలు ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సేమ్ దానిలాగే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఎలాంటి టెట్ స్కోర్ అనేది యాడ్ అవ్వదు. ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ దానిలాగే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది. ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనకి అక్కడ విద్యా దృక్పథాలు ఉంటుంది కదా, అదే అనమాట. ఇక్కడ దీని నుంచి కూడా మనకి 10 మార్క్స్ వస్తాయి. అంటే క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, అక్కడ మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీ మనకి క్లాస్ రూమ్ సైకాలజీ ఉంటుంది కదా, అదనమాట. 10 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా కంటెంట్ వచ్చి బయాలజీ కంటెంట్ 6th నుంచి 10th వరకు, అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో పాటు దాంట్లో కంటిన్యూషన్ టాపిక్స్ ఏవైనా డిగ్రీలో ఉంటే అవి కూడా చదవాల్సి ఉంటుంది. అంటే డిగ్రీ వరకు అనమాట, 6th నుంచి డిగ్రీ వరకు బాటనీ, జువాలజీ, బయాలజీ చదవాల్సి ఉంటుంది. దీని నుంచి మనకి మొత్తం 100 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 50 మార్క్స్కి 100 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది మెథడాలజీ అంటే బయాలజీ మెథడాలజీ, అది మనకి 20 మార్క్స్ వస్తాయి, 40 క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా మనం 200 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు వచ్చే మార్క్స్ 100 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి ఎలాంటి టెట్ స్కోర్ అనేది యాడ్ అవ్వదు. కానీ మనకు ఇది మార్నింగ్ పేపర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఓపెన్ కేటగిరీకి 60 మార్క్స్ దాటాల్సి ఉంటుంది, ఓపెన్ కేటగిరీకి, బీసీకి, వీటికి. కాబట్టి దాని క్వాలిఫై అయితేనే మనకి ఈ పేపర్ అనేది కరెక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఇంగ్లీష్ గ్రామర్ అంటే మనకి టెట్లో చదివి ఉంటారు కదా, ఆ గ్రామర్ సరిపోతుంది ప్రొఫిషియన్సీ టెస్ట్కి. అలా మీరు చూసుకొని ఏ దాంట్లో మనకి చాలా ఉంటాయన్నమాట. మోడల్ స్కూల్స్ కానీ, గురుకులాస్ కానీ, అలాగే మనకి ఏపీఆర్ఈఏఎస్ కానీ, ఏపీటీడబ్ల్యూఆర్ఈఏఎస్ కానీ, ఇలా మనకి చాలా ఉంటాయి. మీరు ఒకవేళ డిఎస్సి అప్లై చేయండి, మీకు చూపిస్తాయి అన్నమాట ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది. కాబట్టి ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించి బయాలజికల్ సైన్స్ వాళ్ళకి మనకి స్టేట్ లెవెల్ పోస్టులలో లోకల్లో 2 ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ కింద ఒకటి ఉంది, ఉమెన్ కేటగిరీ కింద ఈ రెండిట్లలో ఒకటి వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అదే ఏపీటీడబ్ల్యూఆర్ఈఎస్లో అయితే పీజీటీ బయాలజికల్ సైన్స్ సంబంధించి లోకల్ నుంచి 2 ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఇవి. అలాగే ఎంజేపీఏపీబీ సిడబ్ల్యూఆర్ఈఎస్లో అయితే బయాలజికల్ సైన్స్ సంబంధించి ఒకటి ఉందన్నమాట. అట్లా ఇది దీని ప్రొఫైల్ అనేది మనకి చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకన్నా ఇది కొంచెం క్యాడర్ ఎక్కువే. మీరు ఒకవేళ ట్రై చేయాలి, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉంటారు, టెట్ క్వాలిఫై అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళందరికీ ఇది ఈజీగానే ఉంటుంది. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఇందులో ఫస్ట్ మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూశాను. దాంట్లో ఎలా ఉన్నాయంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి అంత డెప్త్గా లేవు. జనరల్గా మనం ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ చూసుకుంటూ వద్దాం. ఏది మనకి స్టాండర్డ్ జీకే అంటే ఆ స్టాండర్డ్ జీకే అనేది మనకి దేనికి సరిపోతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఒక మొక్కను తీసుకున్నాం అనుకోండి, మొక్కలలో ఫోటోసింథసిస్ జరిగే ప్లేస్ ఏంటి, ఫోటోసింథసిస్ కాదు, ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అని అడగొచ్చు. అది ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ. ఇలా మనకి సింపుల్ బిట్స్ అడిగేదానికి అవకాశం ఉందన్నమాట జీకే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలిసిందే, ఇక్కడ మనకి 20 క్వశ్చన్స్ ఉన్నాయంటే స్టాండర్డ్ జీకే నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్లలో మనకి కరెంట్ టాపిక్సే చాలా ఉన్నాయి. కాబట్టి
ఈ కరెంట్ అఫైర్స్లలో మనకి పెద్దగా ప్రాబ్లం రాకపోవచ్చు. అంటే ఫర్ సపోజ్ మనకిప్పుడు దేని మీద మనం చూడాలంటే కొన్ని ఇన్వెన్షన్స్ ఏవైనా రీసెంట్గా ఉన్నాయా, లేదా మనకి ఇప్పుడే వార్ జరిగింది కాబట్టి దాని మీద రావచ్చు, లేదా మనకి చంద్రయాన్ మీద రావచ్చు. ఇట్లా మనకి కరెంట్ అఫైర్స్ జీకే అనేది చాలా సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్. దాని మీద మనం ఏమీ ప్రెజర్ అవ్వాల్సిన ఫీల్ లేదు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనకి ఇది ఎస్ఎన్ఎస్లో ఉంది. మీరు కావాలంటే బుక్ తీసుకొని చదువుకోండి. అంటే తెలుగు మీడియం టు ఇంగ్లీష్, తెలుగు మీడియంలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే తెలుగు మీడియం బుక్ చదివిన తర్వాత ఇంగ్లీష్ మీడియం బుక్ చదవండి. లేదా మీరు ఇంగ్లీష్ మీడియమే చదివినట్లయితే ఈజీగానే అర్థమవుతుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ డైరెక్ట్ బుక్స్ తీసుకొని చదివేయండి. మనకి 20 క్వశ్చన్స్ అనేవి దీని నుంచి వస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ పోతే కంటెంట్ అనేది మనకి 50 మార్క్స్కి ఉంది. 50 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి హాఫ్ మార్క్ ఉంటుంది. ఒక్క హాఫ్ మార్క్ పోయినా కూడా మనకి హాఫ్ మార్క్తో జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక్క హాఫ్ మార్క్ కూడా పోకుండా మనము కంటెంట్ ఎంత బాగా ప్రిపేర్ అయితే మన చేతిలో 100 మార్క్స్ ఉన్నట్టు. మిగతా అన్నీ వదిలేసినా కూడా మనకి కంటెంటే 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉన్నట్టు మన చేతిలో. కాబట్టి ఈ కంటెంట్ మెథడాలజీ అకాడమీ బుక్స్ ఉంటాయి, తీసుకోండి. ఈజీగానే అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీఎడ్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, మెథడాలజీ చదివేయండి. ఇదనమాట దీని ప్రొఫైల్కి సంబంధించి. ఇప్పుడు మనము ఫస్ట్ తెలుగు మీడియం నుంచి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని బిట్స్ చూద్దాం మనం ఈరోజు. దీంట్లో మీకు బయాలజికల్ సైన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. టెట్ క్వాలిఫై అవ్వకుండా ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. దానికోసమే ఈ వీడియో. నెక్స్ట్ మనం చూస్తే జీవన విధానాలు. ఇప్పుడు చూస్తే మనకి బయాలజికల్ సైన్స్, పీజీటీ బయాలజికల్ సైన్స్లో ఏమైతే ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో కూడా అవే ఉన్నాయి. కాకపోతే ఈ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఆ క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తే మనం చూద్దాం మీకు ఎంతవరకు గుర్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి నుంచి మనకి వీడియోస్ అనేవి పార్ట్స్ లాగా వస్తూ ఉంటాయి. వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి దీనికి సంబంధించి. ఇప్పుడు మనం చూసుకుంటే లోయర్ సెక్షన్స్ నుంచి ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు జీవన విధానాలు, మనం ఆహారం అనే ఆ టాపిక్ నుంచి మనం చూద్దాం. మనం పని చేసే సామర్థ్యాన్ని మనం శక్తి అంటాం. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనలో ఉండే ఆ కెపాసిటీని మనం ఏమనొచ్చు, శక్తి అనొచ్చు. అయితే ఆహారం అని మనం దేన్ని అంటాం, ఏదైతే పోషక విలువలు కలిగి ఉండి మనం తింటామో, అంటే మనం తినగలిగే దాన్ని మనం ఏమనొచ్చు, ఆహారం అంటాం. మనం తినగలుగుతున్నామంటే దాంట్లో ఏదో ఒక పోషక విలువలు అనేవి ఉంటాయి. అయితే కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ఫ్యాటీ యాసిడ్స్ ఉండొచ్చు, ఇంకాకపోతే మనకి ప్రోటీన్స్ ఉండొచ్చు. ఏదైనా సరే పోషక విలువలు ఉన్నట్లయితే, ఉన్నా లేకపోయినా ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని మనం ఏమని పిలుస్తాం, ఆ పోషక విలువలు కలిగిన పదార్థాన్ని ఆహారం అని పిలుస్తాం. అయితే మన శరీర నిర్మాణానికి, అంటే బాడీ స్ట్రక్చర్ ఫామ్ అవడానికి, శరీర అభివృద్ధికి కావాల్సిన శక్తిని విడుదల చేసే పోషకాలు ఏంటంటే మన బాడీలో ఉండే పోషకాలే అన్నమాట. మనం తినే ఆహారమే మన బాడీ బిల్డ్ అవ్వడానికి కారణం. ఈ పోషకాలు మనం తీసుకునే ప్రక్రియని ఏమని పిలుస్తామంటే పోషణ అంటాం. పోషకాలు మనం తీసుకునే ప్రక్రియని పోషణ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఐసీఎంఆర్ అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మనకి ఏదైనా అబ్రివేషన్లు వచ్చినప్పుడు ఇలాంటి అబ్రివేషన్లు మనకి స్టాండర్డ్ జీకేలో కానీ ఎక్కడైనా కానీ టచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం బయాలజీ కాబట్టి ప్లాంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా స్టాండర్డ్ జీకేనే. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఐసీఎంఆర్ కనీసం దీని అబ్రివేషన్ అనేది మనం గుర్తుపెట్టుకుందాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, న్యూఢిల్లీలో ఉంది. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు, అది పీజీటీ చదివి ఉండొచ్చు, మీరు స్కూల్ అసిస్టెంట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే, ఏదైతే మనం ఇప్పుడు నేను పింక్ కలర్లో టిక్ చేస్తున్నానో అది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అదే నేను బ్లాక్ కలర్లో టిక్ చేస్తున్నానంటే అది అందరికీ యూజ్ అయ్యేది. నెక్స్ట్ ఈ ఐసీఎంఆర్ అనేది ఏంటంటే, మనం ఫుడ్ తీసుకుంటాం కదా, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే అమ్మాయిలు అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అబ్బాయిలు అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళు ఉండే స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ జెండర్ని బట్టి డిసైడ్ చేస్తాయి అన్నమాట ఈ ఐసీఎంఆర్ అనేది. భారతదేశంలో ఉండే జనాభా లింగ భేదాన్ని బట్టి, శారీరక అవసరాలను బట్టి,
వివిధ రకాల వయస్సులలో వ్యక్తులకు సంబంధించి పోషక అవసరాలకు సంబంధించిన చార్ట్ని రూపకల్పన చేశారనమాట. అంటే మెనూ చార్ట్ అనేది మనకి ఐసీఎంఆర్ వాళ్ళు తయారు చేస్తారు. అంటే మన ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటాం ఆ చార్ట్ని చూస్తే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి స్కూల్స్లలో ఒక మెనూ చార్ట్ ఉంటుంది. అంటే ఇంత చిన్న ఏజ్ పిల్లలు ఈ ఫుడ్ తీసుకోవాలి, డైలీ ఎగ్ తీసుకోవాలి, ఇట్లా ఒక మెనూ క్రియేట్ చేసేది ఎవరంటే ఐసీఎంఆర్. అయితే మన రాష్ట్రంలో మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు అనేవి ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఆ సరౌండింగ్స్ని, ఆ వాతావరణాన్ని, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో పెరిగే మొక్కల మీద ఆధారపడి ఉంటుంది. అలా చూసుకుంటే పంజాబ్లో ఉండే వాళ్ళు ఏం తింటారు అనే దాన్ని మనం చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా మొక్కజొన్న రోటీస్ తింటారనమాట. అంటే మొక్కజొన్నని ఎక్కువగా వాడతారు. వాటిని మనం మక్కి అని కూడా పిలుస్తాం. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళకి ప్రోటీన్స్ అనేవి ఎలా ఎక్కువ ఏ ఆహారం ద్వారా తీసుకుంటారంటే రాజ్మా ద్వారా తీసుకుంటారు. అలాగే వాళ్ళు ఎక్కువగా తీసుకునే కూరగాయలు ఏంటంటే సాసన్ సాగ్, ఆవాల ఆకుకూర, ఇంకా వాళ్ళు పెరుగు, నెయ్యి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనం కార్బోహైడ్రేట్స్గా అంటే ఎక్కువగా మనం ఏం తింటాం, అన్నం తింటాం. అదే మనకు ప్రోటీన్స్ కోసం కందిపప్పు, రసం ఇలాంటివి తింటాం. మనం ఎక్కువగా ఉపయోగించే కూరగాయలు దొండకాయలు ఇలాంటివి. మనం కూడా మజ్జిగ, నెయ్యి, ఊరగాయలు ఇవన్నీ వేసుకొని పుష్టిగా తింటామన్నమాట. ఇవి మన ఆహారపు అలవాట్లు. నెక్స్ట్ పోతే మనకి ఏవైతే శక్తిని ఇస్తున్నాయో అంటే మన బాడీ ఎనర్జీగా ఉండడానికి పనిచేసే వాటిని మనం ఏమని పిలుస్తాం, కార్బోహైడ్రేట్లు అంటాం. శక్తినిచ్చే వాటిని మనం ఏమని పిలుస్తాం, కార్బోహైడ్రేట్లు. వీటిని మనం పిండి పదార్థాలని కూడా అంటాం. అలాగే మనకి శక్తినిచ్చేటి కార్బోహైడ్రేట్లతో పాటు కొవ్వులు కూడా మనకి శక్తిని అందిస్తాయి. అంటే మన బాడీకి ఎనర్జీని ఇచ్చేటి కార్బోహైడ్రేట్స్, అలాగే ఇవి కొవ్వులు. అలాగే మన శరీర నిర్మాణానికి అంటే బాడీ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడేటి ప్రోటీన్లు, వీటిని మనం మాంసకృతులని కూడా అంటాం. అయితే ప్రాణరక్షక ఆహార పదార్థాలు అంటే మన ప్రాణాన్ని కాపాడేవి. అంటే మన ఆహారం ద్వారా మనం లోపలికి వెళ్ళిన తర్వాత అవి మన ఏ డిసీజెస్ రాకుండా కాపాడతాయి. వాటిని మనం ప్రాణరక్షక ఆహార పదార్థాలు అంటాం. వీటిని మనం సూక్ష్మ పోషకాలు అంటాం. ఈ సూక్ష్మ పోషకాలని వేటిని అంటాం మనం, విటమిన్లు, ఖనిజ లవణాలు. విటమిన్లు, ఖనిజ లవణాలు ఏమని పిలుస్తాం, సూక్ష్మ పోషకాలు. ఈ విటమిన్లు ఏం చేస్తాయంటే మనల్ని వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. అదే ఖనిజ లవణాలు అయితే ఆరోగ్య నిర్వహణకు సంబంధించినవి అనమాట. ఇక లాస్ట్ వన్, ఆవశ్యక అతి ముఖ్యమైన ఆహార పదార్థాలు. ఇవి కంపల్సరీ మన బాడీలో ఉండి తీరాలి. అవేంటంటే రఫేజ్, నీరు. ఇవి మన బాడీలో కంపల్సరీ అనమాట. వీటిని మనం ఏమని పిలుస్తాం, ఆవశ్యక లేదా అతి ముఖ్యమైన ఆహార పదార్థాలు అంటాం. అంటే మొత్తం పోషకాలు మనకి ఎన్ని ఉన్నాయి, 7 రకాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, రఫేజ్ లేదా పీచు పదార్థం అంటాం దీన్నే, వాటర్ అనమాట. ఇవి పోషకాలు. వీటిలలో ఈ కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అనేటి శక్తిని ఎక్కువగా ఇస్తాయి. ప్రోటీన్లు అనేటి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. విటమిన్లు అనేటి మనం ఎలాంటి డిసీజులు మనకి రాకుండా చేస్తాయి. ఖనిజ లవణాలు అనేటి మన బాడీ ఆరోగ్యంగా ఉండడంలో ఉపయోగపడతాయి. ఈ రఫేజ్ అనేది మనకి ఏదైతే డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుందో వాటన్నిటికీ యూజ్ అవుతాయి. వాటర్ అనేది కంపల్సరీ మన బాడీలో ఉండాలన్నమాట. అన్ని జీవక్రియలకి నీరు అనేది ఆధారం కాబట్టి వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇది మనకి స్టాండర్డ్ జీకే కిందకి పనికొస్తుంది. కార్బోహైడ్రేట్ అనేది సమృద్ధి ఆహార వనరు. దేంట్లో ఉంటాయి మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, బియ్యంలో ఉంటాయి. కాబట్టి బియ్యాన్ని మనం ఏమని పిలవచ్చు, కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అనొచ్చు. అట్లా మనం చూసుకుంటే మనం చదివే ప్రతి టాపిక్లో నుంచి కూడా మనకి కొన్ని బిట్స్ అనేవి వేరే సెక్షన్ నుంచి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ మనం చదవాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక పేపర్లో చూసుకుంటే ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏం చేస్తుంది, మన బాడీ స్ట్రక్చర్ని బట్టి, మన జెండర్ని బట్టి ఒక మెనూ చార్ట్ ప్రిపేర్ చేస్తుంది. దాని ఆధారంగానే ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఎందులో ఉంటాయి, వరి, బియ్యంలో ఉంటాయి. ఇవి స్టాండర్డ్ పాయింట్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఇలాంటి పాయింట్స్ అనేవి మనకి స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకి వచ్చే అవకాశం అనేది ఉంది. లాస్ట్ పేపర్లో మనకి ఏముందంటే పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా, ఈ బాటనీ అనే కాదు, జువాలజీ అనే కాదు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, సోషల్ ఇలాంటి ప్రతి దాంట్లో కూడా కొన్ని కామన్ బిట్స్ అనేవి ఉంటాయి. ఆ కామన్ బిట్స్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన బిట్స్ అయి ఉంటాయి.
అలాంటి బిట్ల నుంచే మనకి జీకే కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, కానీ డెప్త్గా వెళ్ళట్లేదు. ఈ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన పేరెంట్స్ కానీ లేదా ఎవరైతే పెద్దవాళ్ళు అంటే చాలా ఎక్కువ ఏజ్లో ఉండి వాళ్ళు ఒక ఆఫీసర్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళ లక్ బాలేక వాళ్ళు ఒకవేళ పోస్ట్ రాకుండా ఉండింటారు. అలాంటి వాళ్ళ మైండ్లో ఏవైతే మనకి బిట్స్ అనేటివి ఫామ్ అయ్యి అంటే వాళ్ళకు స్టోర్ అయిపోయి ఉంటాయి స్టాండర్డ్గా, ఈ బిట్ వస్తుంది అని వాళ్ళు క్లియర్గా చెప్పగలరు. అలాంటి బిట్సే మనకి స్టాండర్డ్ జీకే ఫామ్లో మనకి వస్తున్నాయి తప్పితే డెప్త్గా ఏం వెళ్ళి అడగట్లేదు అనమాట. అందరికీ తెలిసినట్టే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఏ నాట్యం ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి బిట్సే మనకున్నాయి. కాబట్టి డెప్త్గా అవసరం లేదు, కానీ ప్రతి విషయం అందరికీ తెలిసిన విషయాలు మనకి తెలిసి ఉండాలి. కాబట్టి చూసేయండి. నెక్స్ట్ వీడియోస్లలో ఒక్కొక్క పేపర్ నుంచి మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఇంతవరకు ఈ వీడియోలో మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ వచ్చుండొచ్చు. ఒకవేళ డౌట్స్ వచ్చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అర్థం కాకపోయినా అడగండి. డైలీ మీకు వీడియోస్ అనేటైతే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.